సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు మనకి హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటే కాదు, సరే ఆవిడ అక్కడ ఉంటుంది, అది వదిలేసేసేయండి. మీ దగ్గర ఇన్ని ప్రూఫ్లు పెట్టుకొని ఇంతమంది బాధితులు ఉన్నారు, ఆవిడ బాధితులు ఈవిడ బాధితులు అందరూ నాకు తెలిసి మీకు టచ్లోనే ఉన్నారు. వీళ్ళతోనూ లేకపోతే మీరు ఇంకెక్కడా అసలు ఈవిడ పైన ఒక కంప్లైంట్ ఫైల్ చేయటము, లేకపోతే హైయర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేయటం గుర్తులేదమ్మా. తీసుకొని నార్సింగ్ కి వెళ్ళారు, మీరు తీసుకోలేదు. అవును, ఏం చేయమంటారు? నా టైము ఇవన్నీ కూడా నా ఆర్జయింగ్లు లేకపోతే ఇవన్నీ మానుకొని డబ్బులన్నీ మానుకొని సరే ఒక మంచి పని చేద్దామని చెప్పి వెళ్ళి చిన్న పిల్లలకి ఇట్లా డ్రగ్స్ అలవాటు చేస్తాం, సరే యాక్షన్ తీసుకోండి అంటే మీరే పట్టుకురండి అన్నారు. ఇవాళ పట్టుకొచ్చాను, చూపించండి దయచేసి ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్న ఆ వీడియో. ఏం చేస్తారు సార్ ఇప్పుడు? ఆ అమ్మాయి రాలేదు, మీరే పట్టుకురండి అని ఎవరన్నారు? నన్ను ఎందుకంటారు? ఆ అమ్మాయికి ఇచ్చారు నోటీసు, నీకు ఆవిడే డ్రగ్స్ ఇస్తున్నట్టు సాక్ష్యం ఏంటి, ఆవిడ డ్రగ్స్ చేస్తున్నట్టు సాక్ష్యం ఏంటి. ఇప్పుడు మస్తాన్ సాయిని పట్టుకున్నప్పుడు డ్రగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. మస్తాన్ సాయి నేను ఆవిడ కలిసి పార్టీ చేసుకున్నాం, ఆవిడ కూడా టెస్ట్ చేయండి మీకు తెలుస్తుంది. టెస్ట్ నార్సింగ్లో లావణ్యకి అగ్నెస్ట్గా టెస్ట్ చేసేవాళ్ళు ఎవరు? మరి ఎలా అంటారు? దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అంటే ఏం చేయాలి? ఇంకెన్ని రోజులు ఇది ఇలా కంటిన్యూ అవుతుంది? అంటే లావణ్య వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు బలి అవ్వాలి. అదే అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఒక రిపోర్టర్లు నీ గుప్పెట్లో పెట్టుకొని, కొంతమంది కాప్స్ ఎలా ఉంచుకుంటుందో ఆవిడ, వాటితోటి నడిపిస్తున్న కథ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా అందరికీ తెలుస్తున్నా కూడా పచ్చిగా బొంకుతూ మీడియాలో వేస్తారు. ఒక్కసారి నేను అడిగేది ఏంటంటే, ఎవరైనా ఇట్లాంటి కథనాలు వేస్తున్నప్పుడు ఆవిడ సపోర్టింగ్గా, ఆవిడేదో మహామహిళలాగా, ఈ పడాలక్ష్మి చాలా అమాయకురాల్లాగా అన్నీ కనబడుతున్నాయి కదా కళ్ళ ముందు. ఆవిడ ఎంత దారుణంగా చంపించేస్తాను, ఎంత ప్లాన్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలిసింది. ఆవిడ అమాయకురాల, ఆవిడ ఒక ఎస్పీ అన్యాయం చేశాడు, ఇలాంటివన్నీ చెప్పి తప్పించుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సమాజం కోసం పనిచేస్తామంటూ ఒక డ్రగ్ ఎడిట్ కోసం పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్కి అగెనిస్ట్ సమాజాన్ని నిర్మిస్తా అని చెప్పి ఆయనేమో చేస్తుంటే, వీళ్ళు ఒక డ్రగ్ పెడ్లర్ని భుజానికి వేసుకొని వస్తూ ఆవిడని ఎలా పాపం ఈ వరలక్ష్మి కేసు నుంచి తప్పించాలి, ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిపోయిన కేసు నుంచి ఎలా తప్పించాలి అని చెప్పి రకరకాల కుట్రలు, ఎవరిని కావాలంటే వాళ్ళని ఇరికించుకుంటారు. మనదే పోలీస్ స్టేషన్ అయినప్పుడు మనకేమైంది, ఎవరి మీద. కాశేఖర్ గారు, మీ మీద ఫైల్ అయిన కేసులు ఏ స్టేషన్లో ఫైల్ అయినాయి? నా మీద ఒకటి సైబర్ క్రైమ్లో హర్ష సాయి బాధితురాలు, నాతో పాటు అందరినీ పెట్టిందండి, 100 మందిని పెట్టింది, అదొకటి. తర్వాత లావణ్య నన్ను కొట్టించి ఆవిడే నేను ఆవిడని కొట్టానని చెప్పి పెట్టిన కేసు. నాకు అక్కడ కూడా ఏదైనా పైరువి నడిచిందని డౌట్గా ఉంది. ఎందుకంటే ఏమీ లేకుండా ఒక మనిషి కేసు ఎలా పెట్టేస్తుంది ఒక లేడీ? ఇప్పుడు నాకు అనుకోండి, నాకు ఎమ్మెల్సీ అయింది, నాకు ఇదే మీకు తెలిసే నేను ఇది ఈ రకంగా వాడుతున్నాను, ఇది చాలా రోజులు ఇది మెడకేసుకొని తిరిగాను నేను, నన్ను కొట్టించింది. ఇప్పుడు ఇది హ్యాండ్ బ్యాగ్గా వాడుతున్నాను నేను బేసికల్లీ. సరే, అయితే నన్ను కొట్టించి ఆవిడ 10 నిమిషాల్లోనో లేకపోతే అరగంటలోనో నన్ను కొట్టేశాడంటే ఎఫ్ఐఆర్ జూబ్లీ పోలీస్ స్టేషన్లో, అది రెండోది. తర్వాత నడక మారిందే నా స్టైల్ అంటే కాప్స్ అంది కదా, నాకు అక్కడే డౌట్ వస్తుంది. అంత ఈజీగా ఏమీ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ ఎలా చేశారు? పోలీసులు వచ్చారు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూశారు, అంటే అడగరా మీరెందుకు అక్కడికి వెళ్ళారు? అర్ధరాత్రి 11 గంటలకి నేను అక్కడ ఉన్నానంటే ఒక అర్థం ఉంది. నేను ఒక ఇంటర్వ్యూ కోసం అక్కడ వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ లైవ్లో వస్తుంది ఆ ఛానల్లో. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీరు ఆయన ఎందుకు చేశారు? ఎందుకు పచ్చిబూతులు తిట్టారు? ఏం అడగక్కర్లేదు, ఆడపిల్ల అంటే కేసు పెట్టాడు, ఏ ఎవిడెన్స్ లక్కర్లేదు. అంత ఈజీగా పెట్టేయడం సాధ్యమా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పిన, ఈ పడాల లక్ష్మి నిన్న అదే జూబ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆవిడ గురించి ఎగనెస్ట్గా రాస్తున్నారట. ఆవిడ అందరి గురించి, ఆ ఎస్పీ గురించి లేకపోతే నా గురించి, అందరి గురించి పిచ్చి పిచ్చిగా వాగచ్చు. ఎక్కడ పట్టిన ఏ ఒక్క ఆధారం లేకుండా ఏమైనా వాగచ్చు ఆవిడ గురించి ఎవరు రాయకూడదమ్మా. ఇస్తే ఈసారి స్టేషన్ మారుతుంది,
జూబ్లీ పోలీస్ స్టేషన్. ఎందుకంటే లావణ్య అంత ఈజీగా కేసు పెట్టగలిగిందంటే లావణ్యకి అక్కడ ఉన్న కాంటాక్ట్స్ ఏమైనా వాడి ఈవిని మళ్ళీ అక్కడికి పంపించిందా జూబ్లీ పోలీస్ స్టేషన్కి. ఐ హోప్ అటువంటి ఈసారి అక్కడ ఏం జరగదు, మరొక పోలీస్ స్టేషన్ పైన వీళ్ళ కబ్జా జరగదని నేను ఆశిస్తున్నాను. సరే అదొకటి. ఇంకా మూడోది ఈవిడ పంజగుట్లో పెట్టించిన కేసు లావణ్య పెట్టించింది. ఎవరితో అండి? ఈ లక్ష్మీ పడాలతోటి. ఆహా. లక్ష్మీ పడాల మీద నేను పెట్టాను కదా. సృష్టి వర్మ ఏ స్టేషన్ లో పెట్టింది? నార్సింగి. అదే నార్సింగి. అయ్యో నార్సింగిలో సృష్టి వర్మ లావణ్య పాపం పక్క పక్కనే కూర్చొని అందులో లావణ్య కుక్క పిల్లని పెట్టుకొని ఏంటి సార్ చెప్పండి అని చెప్పి అయ్యో మళ్ళీ కుక్క పిల్ల వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇంట్లో ఆడుకున్నట్టు ఆడుకుంటూ అక్కడ పక్కన సృష్టి వర్మ. మరి ఇద్దరు అక్కడ కలిసారా లేకపోతే అది కూడా యాదృచ్ఛికమా? అక్కడ తర్వాత చాలా పెద్ద కథ ఉందిలేండి దానికని. ఇదొకటి. సో తర్వాత అక్కడ లాస్ట్ పంజగుట్టలో పెట్టిన. అంటే ఏంటి దీనికి సంబంధించి కూడా మీకు ఏమైనా ఫొటోస్ వీడియోస్ లీక్ చేశారా ఏంటి మీ ఫ్యాన్స్? ఎందుకు అవన్నీ ఇప్పుడు మనకి కానీ అది కాదని చెప్పమనండి. కాదని చెప్పండి. సృష్టి వర్మని కాదని చెప్పమనండి. సృష్టి వర్మ లావణ్య నువ్వు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారా? మీ ఇద్దరు ఒకటేసారి రావడం కోయిన్సిడెన్సా లేదా లావణ్యతో నువ్వు కుమ్మక్కయ్యావా? అడగండి సృష్టి వర్మ. సృష్టి వర్మ లావణ్యతో కుమ్మక్కయిందా అడగండి. సృష్టి వర్మ నువ్వు లావణ్యతో కుమ్మక్కయ్యి కేసు పెట్టావా? ఒక డ్రగ్ పెడ్లర్తో కుమ్మక్కయ్యావా? 45 రోజులు చెంచల్గూడలో ఉన్న డ్రగ్ పెడ్లర్తో కుమ్మక్కయ్య శేఖర్ భాష మీద కేసు పెట్టావా? చెప్పండి. సరే ఇది పక్కన పెడితే ఇక పంజగుట్ట కేసులో ఇటువంటి పప్పులన్నీ ఉడకాయి. ఎందుకంటే లాస్ట్ టైం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా స్టేషన్ మొత్తమే ట్రాన్స్ఫర్ చేసిన భయం గుర్తుందా మీకు? అవును. సో ఇలా కబ్జాలు చేస్తే అలాంటివి జరుగుతాయి. బట్ ఈసారి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఎవరన్నా అమ్మాయి ఇట్లా అన్యాయం జరిగిందంటే కొంచెం ప్రిఫరెన్స్ తోటి ఇచ్చి చేస్తారు. పోయినసారి ఇట్లాగే ఈవిడ గురించి ఎస్ఆర్ నగర్లో తెలుసు. లాస్ట్ టైం కేసు ఎస్ఆర్ నగర్లో ఈవిడ రెడ్ హ్యాండెడ్గా 5 లక్షలు తీసుకుంటూ పట్టుబడిపోయి నేను పీక్కొని ఈడ్చుకొని తీసుకెళ్ళారు కదా, అది ఎస్ఆర్ నగర్ కేసు. బట్ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ కాకుండా పంజగుట్టకు వచ్చి పెట్టింది. కానీ విచిత్రం ఏంటంటే పంజగుట్టలో ఉన్న ఎస్ఐ ఆ టైంలో ఎస్ఆర్ నగర్లో ఉండే. ఆయనకి తెలుసు ఈ కథ అంతా. అయినా కూడా అన్నీ తెలిసి కూడా ఈవిడ ఇట్లాంటిది అన్నీ తెలిసి కూడా సరే కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి కాబట్టి ఆవిడకి ఒక ఇది ఉందనమాట. నేను అరిస్తే ఎవడైనా సరే పోలీస్ స్టేషన్లో భయపడి కంప్లైంట్ తీసేసుకుంటాడు. ఆ డైలాగ్ ఉంటుంది చూడండి దాంట్లో. ఏ సిఐ ఏ డిఎస్పీ నేను సింగిల్గా వెళ్తా, లాయర్ కూడా అక్కర్లా, చిటికేసి చెప్తా ఉంటుంది అనమాట. నేనంటే బ్యాట్ గట్టిగా అరిస్తే ఎవరితో లాలిచ్చిపడ్డావురా ఎవడు రా ఇది అని చెప్పి ఉంటారు చూడండి కొంతమంది. ఆ టైప్లో అరుస్తుందట. ఎవడైనా సరే భయపడిపోయి కేసు పెట్టేస్తాడట. అదే జరిగింది అనుకుంటా అక్కడ ఏంటి నా మీద ఎస్పీ మీద ఇద్దరి మీద కూడా కలిపి కేసు పెట్టమని ఇది చేస్తే మరి నేనంటే సామాన్యుని కదా, పెట్టేశారు. ఆయన మీద పెట్టలేదు. ఎస్పీ గారి పైన పెట్టలేదు. ఓకే. సో పెట్టారు. కానీ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమ్మా ఏదన్నా నువ్వు చెప్పావు 100 కథలు చెప్పావు కదా, దీనికి ఒక్కదానికైనా ఎవిడెన్స్ ఇవ్వు. లేదు, ఎవిడెన్స్ అంతా అగనెస్ట్గా ఇక్కడ ఉంది. అందుకంటే ఆవిడ పెట్టడానికన్నా 4 నెలల క్రితమే నేను మొత్తం కంప్లైంట్ ఇచ్చాను. సార్ ఒకసారి చూసుకోండి సార్ అని చెప్పి వాళ్ళే కొట్టేశారు. తర్వాత అంటే ఇప్పుడు ఈ కేసు ఎట్లా అయితే ఇప్పుడు రాజ్ కిరణ్ మీద ఎట్లా రాజ్ కిరణ్ మీద తప్పుడు రేప్ కేసు పెట్టిందని చెప్పి పోలీసులు తేల్చారో అలాగే ఇది కూడా తేలిపోయింది. సో బేసికలీ తప్పుడు కేసులు పెట్టడం అనేది వీడికి హాబీ. ఎందుకంటే మొగుడు మీద పెట్టింది ఎలా తప్పుడు కేసు చెప్తా, మొగుడు మీద 498A పెట్టి వాడు నాకు అబార్షన్ చేయించాడని చెప్తుంది. రెండవ మొగుడి మీద ఇచ్చిన కంప్లైంట్లో మొదటి మొగుడు నపుంసకుడు అని చెప్తుంది. మొదటి మొగుడు నపుంసకుడు అయితే నీకు అబార్షన్ ఎట్లా చేయించాడు, ఎంత దారుణం కదా. అదొక తప్పుడు కేసు. ఇక ఈయన మీద పెట్టిన కేసు అయితే అసలు ఇతను నన్ను ఊటీ తీసుకెళ్ళాడు, కొడైకెనాల్ తీసుకెళ్ళాడు, అక్కడ తీసుకెళ్ళాడు, ఇక్కడ తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నాడు అంటే. కానీ నాకు ఒక డౌట్ వస్తుందండి, ఇంత స్క్రాప్ బ్యాచ్లో మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అసలు? ఆవిడ ప్రేమించింది, మనం ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. ఇది చూడండి, ఇది చూడండి, ఆయన రేపు చేశాడా లేకపోతే ఆవిడ చక్కగా ఫోటోలు తీసుకుంటూ, అతనే సుశాంత్. ఓహో. ఈవిడ మళ్ళీ అంటది, ఈవిడే ఆ కంప్లైంట్లో నా మీద పంజగుట్లో పెట్టిన కంప్లైంట్లో ఈవిడంటది నేను తాగుపోతున్నట్ట, రోజు తాగేసి వచ్చి అక్కడ ఆఫీస్లో బాటిల్స్ అన్నీ పగలగొట్టి ఇచ్చేస్తానంట. పాపం ఆవిడకి నా తాగుడు వల్ల చాలా ఇబ్బంది అయింది ఈవిడికి. సో ఈవిడ చేసే పనులన్నీ అవతల వాళ్ళకి ఆపాదించడం అనేది అద్భుతమైన విషయం అన్నమాట. సో అది కథ. అంటే ఇంత ఫైట్ చేస్తున్నారు,
చేసిన దానికి ఒక అర్థం ఉండాలి. ఒక పక్కన ప్రొఫెషనల్ లైఫ్, ఇది స్టేషన్స్ చుట్టూ తిరగటం, లాట్ ఆఫ్ హెడేక్ జనరల్గా. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చినప్పుడే ఈ చేసిన మీరు వాటికి అనుకుంటున్నారు ఒక అర్థం ఉంటుంది. నేను నేర్చుకుంటున్నాను, మీరు ఇది స్ట్రెస్ అనుకున్నారు, Enjoy నేను చేస్తున్నారా? సిస్టమ్ని అర్థం చేసుకుంటున్నాను. జరిగేవన్నీ నిజం. నేను అంటే వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి, దాంట్లో ఏంటి, మనం ఏదైనా మార్పులు చేసుకోవాలా లేకపోతే. బట్ నిజంగా చెప్తున్నాను కదమ్మా, ఇవాళ పంచుగుట్ట పిఎస్లో వాళ్ళు మా ఇస్తే తీసుకున్నానంటే తీసుకున్నారు, కానీ నిజాలు నిర్ధారించి వాళ్ళు తేల్చేశారు కేసు. ఇప్పుడు అదే మీరు గమనించండి, ప్రీతి ఇచ్చిన కేసు కనీసం తీసుకోవాలి నర్సింగ్, అండ్ అలాగే స్వాతి ఇచ్చిన కేసు అసలు ఏమీ లేదు అని చెప్పి అక్కడే కొట్టేసి, అంటే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్కి గురి కాబట్టి అంతా చేసిన తర్వాత, బికాస్ ఆవిడ మళ్ళీ వెళ్ళి సైబర్ క్రైమ్లో కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితి అది. అంటే అంటే ఈ వీడియో మొత్తము కంప్లీట్గా చూస్తే మీకు విత్ ప్రూఫ్స్తో, అంటే వీడియోస్, ఆడియోస్, ఫస్ట్ నుంచి ప్రూఫ్స్ తీసుకొచ్చే మాట్లాడుతున్నారు తను. ఇప్పుడు కూడా ఈ మాట్లాడుతున్న టైంలో నేను పక్కన డిస్ప్లే చేస్తాను ఆ వీడియోస్కి సంబంధించిన కానివ్వండి, ఆడియోస్కి సంబంధించి. ఎవరైనా నిజంగా ఒక హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే దీనికి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే, అది లావణ్య అయినా సరే, మస్తాన్ సాయి అయినా సరే, లేదంటే చింటూ అయినా సరే, ఇప్పుడు ఈ పడాల లక్ష్మి అనే పర్సన్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ఇందులో ఉన్న వాళ్ళ పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరైనా, మీరు హయ్యర్ అఫీషియల్స్ చూస్తున్నా, లేకపోతే యాజ్ ఏ పొలిటీషియన్స్ చూస్తున్నా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది మీడియాలో రచ్చ. బట్ దీనికి మాత్రం ఒక ఫుల్ స్టాప్ అనేది, కరెక్ట్ యాక్షన్స్ తీసుకొని హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అనేది చెప్తే తప్పితే ఇది ఆగేలా లేదు. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఆవిడ తాగుతున్న ఫోటో నేను ఎందుకు వేశాను అనడానికి నేను ఒక ఇది చెప్పాలి. ఎందుకు నేను చూపించాల్సి వచ్చిందంటే, ఆవిడ నా మీద పెట్టిన కంప్లైంట్, ఆర్య చెల్లెలతో తనకు అక్రమ సంబంధం ఉందట, మా భార్యకి చెల్లెలే లేదు. ఓకే, వాళ్ళ వైఫ్ తనకు విడాకులు ఇచ్చిందిట. ఓకే, అనేక సంబంధాలు, ఇంకా నాకు అనేక సంబంధాలు ఉన్నాయని తెలిసిందిట. ఒక పెళ్ళి అయిన అమ్మాయి ఇంటి నుంచి తీసుకువచ్చి తనకు విడాకులు ఇప్పించి మోసం చేశాడు. ఆ మోసాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది అక్కడ మా ఇంట్లో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చూసి అడిగినప్పుడు నేను చెప్పాను ఆమె చనిపోయింది అంటే దానికి సంబంధించిన ఇది ఇట్లా రాసిందనమాట. ఇదొకటి అక్కడ ఆ ఫోటోని బట్టి రాసింది. ఓకే, ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టింది. శేఖర్ భాష ప్రజెంట్ తనతో లివింగ్లో ఉంటున్న భార్గవి, తర్వాత నేను తనతో ఉంటే ప్రాబ్లమ్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాంట. ఇవన్నీ తెలిసేసుకొని అక్కడ ఉంటే ప్రాబ్లమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. ఓకే, ఎంత మంచి ఆవిడ పాపం. ఇంకో పక్కన పోలీస్ ఆఫీసర్ నా మీద వేధింపులు మానలేదు. కొన్ని రోజులు చూసి భరించలేక, ఓపిక లేక ఏపీ డీజీపీ సార్ కంప్లైంట్ చేశాను. చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ అవుతూ ఉండగా ఈ శేఖర్ భాష నేను మారిపోయాను, నేను మారిపోయానంట. ఓకే, నేను తప్పు చేశాను, భార్గవికి డెలివరీ అయిన తర్వాత వదిలేస్తాను, పెళ్ళానికి పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి నీతో ఉంటానంటే ఇవి నమ్మేస్తాను. అంటే ఎంత కర్కోటకరాలు ఆలోచన. అదే నీకు పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఆడదైనా సరే వదిలేయమంటుందా? సరే వదిలేస్తానంటే వదిలేస్తాను, తను కుంటిది అని జాలి పడుతూ ఇంకా ఏదో నమ్మించానని తర్వాత ఏదో రాసింది. ఇక ఇది అర్థమే కావట్లేదు. ఒక ఫ్లాట్ తీసుకొని నన్ను అక్కడ ఉంచి నాతో కాపురం మొదలుపెట్టాడు. తర్వాత ఎలా చేస్తారు సార్? ఆ ఆఫీసర్ పై ఇన్వెస్టిగేషన్ అయ్యింది. ఇది ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లేలో అక్కడికి వెళ్ళింది. ఆఫీసర్ పై ఇన్వెస్టిగేషన్ అయింది, కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ఏంటి, ఒకటే కంప్లైంట్లో ఆవిడ ఇద్దరు పైన ఇస్తున్నట్ల? అంతే. ఆ ఆఫీసర్ పైన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. నీకు న్యాయం చేస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తాం, నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి సంతకం పెట్టాను. తర్వాత నుంచి శేఖర్ భాష ఆ ఎస్పీ దగ్గర మనీ తీసుకొని నా ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కేస్ వాపస్ తీసుకోమని అందరి ముందు పెళ్ళి చేసుకొని చేసుకో, అందరి ముందు మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అని నన్ను నమ్మించి ట్రై చేశాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నా కుటుంబం తన వల్ల చాలా ఇబ్బంది పడ్డది,
నేను తర్వాత లొకేషన్స్ చూద్దామని చెప్పి శేఖర్ భాష నన్ను లంబసింగి తీసుకువెళ్ళాడు. అదే ఈ తుని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అప్పచేసారా ఇది మళ్ళీ. తర్వాత నా ఫోన్స్ తనే యూస్ చేసి లాస్ట్ ఫోన్ పోయిందని నాకు కొత్తది కొనిస్తానని, అప్పుడు తర్వాత అతని బిహేవియర్ చేంజెస్ అర్థమయ్యాయి. పాపం ఈవిడిని ఇప్పటికే ఎంతమంది మోసం చేసినా కూడా ఎవరన్నా సరే ఎంత మోసం చేసినా నేను మారిపోయాను అనగానే వెంటనే మళ్ళీ నమ్మేస్తుంది. నమ్మేసి వచ్చి చేస్తుంది. అమ్మా ఇంకా చాలా రాసింది పాపం. అంటే అమాయకురాలు సార్, చాలా అమాయకురాలు. మంచి ఆవిడ. అదే డబ్బుతో 2-3 టీవీ ఛానల్స్కి పంచి నా మీద లేనిపోని ఇవి చెప్పించి నాకు పంపిస్తూ నన్ను మనోవేదనకు గురి చేసినట్టున్నాడు. నా ఫ్యూచర్ కోసం, నా లైఫ్ పాస్ట్ కోసం బయట తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు ప్రచారం అంటే ఆవిడకి పెళ్ళిందని చెప్పకూడదు, ఎందుకంటే దందా బంద్ అయిపోద్ది. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ డబ్బు కోసం శేఖర్ భాష అనే అతను నేను తాగే మజ్జిగలో ట్యాబ్లెట్స్ కలిపి నన్ను చంపాలని చూశారట. కానీ అనుమానంతో నేను తాగలేదు. చూసారా, నేను మారిపోయానని చెప్పినా కూడా ఆవిడ నా మీద అనుమానం ఇంకా పెట్టుకునే ఉంది. తర్వాత నాతో బలవంతంగా ఆ పోలీస్ ఆఫీసర్కి కేసు వెనక్కి తీయించాలి అని చేసేది జరుగుతున్నది. ఏదో రాసింది. తర్వాత ఇది బాగుంటుంది చూడండి. నా చేతిని చాకుతో కట్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మీకు వీడియో చూపిస్తా. ఆవిడే నాకు ఫోన్ చేసి వస్తావా రావా, నేను చాకుతో కోసుకుంటా, నువ్వు రాకపోతే. ఆ వీడియో ఉందా మీ దగ్గర? ఉంది. వాళ్ళ నాన్న ఇచ్చింది కూడా ఉంది. వాళ్ళ నాన్న ఇదే పని చేస్తూ ఉంటుంది. సో ఆవిడే బేసిక్గా ఎప్పుడో కోసుకుంది, దానికి ఒక కట్టు ఉంటుంది అనమాట. ఇది ప్రతి చోట ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపించి ఇదిగో ఎవడి మీద కేసు పెట్టండి, ఇదిగో వీడియో నాకు కోసాడని చెప్తుంది. సో బేసికలీ ఏంటంటే మజ్జిగలో నిద్రమాతలు వేసారనేది ఉంటుంది చూసారా. ఈవిడ నిద్రమాతలు మింగడం అలవాటు, ఈవిడికి చాకుతో కోసుకొని బెదిరించడం అలవాటు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి మన దగ్గర. ఎంత దారుణం చూడండి. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా అవతల వాళ్ళు. తర్వాత మొదలుపెట్టాడు. గంజాయి తీసుకొచ్చి నా మీద ఎలిగేషన్స్ పెడతానని. యాక్చువల్లీ ఈవిడ బెదిరించింది నన్ను. ఆ కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉంటుంది నేను ఇచ్చిన కంప్లైంట్. మా ఆవిడట ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని ఇది ఉద్యోగం సంపాదించిందని నేను ఆవిడికి చెప్పాంట. అది ఎందుకో మరి తెలియదు. అందుకు గాను 50,000 కూడా ఖర్చు పెట్టాంట నేను. రెడీ అమ్మా, నేను ఎప్పుడైతే సర్టిఫికేట్లు తెచ్చిస్తాను, ఎవరైనా చెక్ చేసుకోండి. ఆ డబ్బును నన్ను బెదిరించి నా దగ్గర లాక్కున్నట్టు. ఆ 50,000 ఈవిడ దగ్గర నుంచి తీసుకున్నట్టు నేను. మా ఆవిడకి దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడానికి ఈవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు. ఏ ఒక్క దానికి ఆధారం లేదు సాక్షి. ఆవిడ చెప్పినవన్నీ ఆవిడ చేసినట్టు ఆధారాలనే. ఇంకా 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 ఎన్ని రకాల అంటే ఆవిడ ఎన్ని రకాల పెంట చేసిందో అవన్నీ కూడా అవతల వాళ్ళ మీద పెట్టి రాయడము. తాగేసి వచ్చి కొట్టాను, ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. తాగేసి వచ్చి అక్కడ మందు బాటలు తీసుకొచ్చి రూమ్లో నానా హింసలు పెట్టేవాడంటాడు. సో ఈ పాపం ఈవిడికి తాగుడు అలవాటు లేని కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. మీరు చూసారు కదా ఫోటో. మీరు ఇప్పుడు ఈవిడ పైన మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగిందా? ఇప్పుడు ఈవిడ పైన మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగిందా? ఆడియో ఒకటి బయటకు వచ్చింది కదా. అవును, చేశాను. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. బట్ బేసికల్లీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా కంప్లైంట్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏ స్టేషన్ లో పెట్టారు? పంజగుట్ట, మన ఏరియా అదే కదా. పంజగుట్టలో పెట్టారు. ఓకే. ఇంత క్రూకెడ్గా కంప్లైంట్లు ఇవ్వగలదు. ఇదే కంప్లైంట్ వాళ్ళ ఆయన మీద ఎలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, సుశాంత్ మీద ఎలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, ఆ రాజ్ కిరణ్ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, ఆ ఇన్వెస్టిగేషన్స్ ఎలా వీగిపోయి ఈవిడ తప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నాయని చెప్పి పోలీసులు ఆటోమేటిక్గా స్టేషన్ తర్వాత స్టేషన్ ఇస్తూనే ఉన్నారు. తప్పుడు కంప్లైంట్ అని చెప్పి. బట్ అయినా కూడా ఆ లేడీస్ వెళ్ళగానే పోలీసులు ఇచ్చే ఆ ఇది యూజ్ చేసుకొని ఏ సిఐ ఏ డిఎస్పీ ఎవరితో అంటే ఆవిడకి అలవాటు అయిపోయింది ఇలా కంప్లైంట్లు ఇచ్చి నేను మాట్లాడితే ఎవరైనా సరే కంప్లైంట్ తీసుకోవాల్సిందే. అది నిన్న కూడా వెళ్ళి ఆ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్ద రచ్చ చేసిందంట తీసుకోమని. సో వాళ్ళకి ఇంకా తెలియదు కదా. పంచగుట్ట పోలీస్ స్టేషన్కి, ఎస్ఆర్ పోలీస్ స్టేషన్కి, కొంత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కూడా ఇప్పటికీ అర్థమై ఉంటుంది. బట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అర్థం కావాలి వీటి సంగతి అంతే.